జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో శనిదేవుడి స్థానం ప్రత్యేకం. ఆయనను న్యాయాధిపతిగా, కర్మ ఫలదాతగా పిలుస్తారు. ఎవరి కర్మ ఎలా ఉందో దానికి తగ్గట్లుగానే శని ఫలితాలు ఇస్తాడని చెప్తారు. శని కటాక్షం ఉంటే జీవితం ఒక్కసారిగా వెలుగులు నింపుకుంటుంది. ఉన్నత స్థానం, మంచి పేరు, స్థిరమైన సంపద అన్నీ సాధ్యమే. కానీ అదే శనికి కోపం వస్తే మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో అడ్డంకులు, మనసులో కలత, ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంతేకాదు, తెలియకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అనవసరమైన సమస్యల్లో చిక్కుకుపోవడం జరుగుతుంది. అందుకే శని ప్రభావం మనపై ఉన్నప్పుడు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం మాట్లాడే కొన్ని పదాలు, వ్యాఖ్యలు శని భగవానుడికి కోపం కలిగిస్తాయని నమ్ముతారు. మరి శని భగవానుడి కృప మనపై ఉండి శని కటాక్షంతో రాజులా జీవించాలంటే ఏం చేయాలి? శని భగవానుడు మనపై శుభ ఫలితాలను కురిపించాలంటే పూజలు, పునస్కారాలు చేస్తే సరిపోదా? మరి ఏం చేయాలి? ఎలా ఉండాలి? చూద్దాం పదండి. శనిదేవుని దృష్టిలో ఎవరికి ప్రత్యేక స్థానం ఉండదు. ఆయన ముందు పేదవాడైనా, ధనవంతుడైనా, చదువుకున్నవాడైనా, నిరక్షరాస్యుడైనా అందరూ సమానమే. ఎవరు చేసిన పాపానికి తగిన ఫలితం వారు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ, పోలీసుల నుంచి దాక్కోవచ్చు కానీ, కర్మ నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. శని కర్మ ఫలితాన్ని ఇవ్వడంలో అంత కఠినంగా ఉంటాడు శని భగవానుడు. చివరికి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో దాన్ని బట్టి కూడా శుభ ఫలితాల్ని, దుష్ఫలితాల్ని ఇస్తాడు. సహాయం చేయడం అనేది మానవ ధర్మం. కానీ చేసిన ఆ ఉపకారం గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం మాత్రం తప్పు. మీరు ఎవరికైనా కష్ట సమయంలో తోడ్పడ్డారు అంటే అది నిజంగా గొప్ప విషయం. కానీ ఆ సహాయం చేసిన తర్వాత నేనే చేశాను, నేనే నిలబెట్టానని చెప్పుకోవడం మీరు చేసిన సహాయం విలువను తగ్గిస్తుంది. పైగా ఇలా గొప్పలు చెప్పుకోవడం శనికి అస్సలు నచ్చదు అంటారు. ఎందుకంటే శని దృష్టిలో సహాయం అంటే చేసి మర్చిపోవాలి. సహాయం పొందితే చేసిన వారి గురించి 10 మందికి చెప్పుకోవాలి. సాయం పొందిన వారు చేసిన సాయాన్ని మర్చిపోయినా, చేసిన వారు నేనే చేశాను అని చెప్పినా అది అంత మంచిది కాదు. శనిదేవుడు హర్షించడు, పైగా శిక్షించే ప్రమాదం ఉంది. అహంకారపు మాటలను శని అస్సలు సహించదు. అయితే విశ్వాసం, క్రమశిక్షణ, శ్రద్ధ, ప్రేమతో జీవించే వారిపై ఎల్లప్పుడూ దేవుడు కటాక్షం ఉంటుంది. నిజాయితీగా ఉన్నవారికి శని దయా తత్వం. కానీ కొంతమంది మాత్రం ఏ సద్గుణము లేకపోయినా తాము దేవుని ప్రత్యేక పుత్రులమని చెప్పుకుంటూ తిరుగుతారు. చుట్టుపక్కల వారికి కూడా అదే నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తారు. అయితే శనిదేవుడు అలాంటి అహంకారపూరితమైన మాటలను అస్సలు సహించడు. దేవుని దయ పొందాలంటే మనలో వినయం, నీతి, మంచితనం తప్పనిసరిగా ఉండాలి. ఏ మనిషి తప్పులు చేయకుండా ఉండడు. కానీ తప్పు తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం, మళ్ళీ చేయకుండా జీవించడం నిజమైన పశ్చాత్తాపం. కొంతమంది మాత్రం తాము చేసిన పాపాలు తెలుసుకున్నా పట్టించుకోరు. ఏం చేసినా నేను పూజించే దేవుడు క్షమిస్తాడులే అన్న నిర్లక్ష్య భావనతో ముందుకు సాగుతారు. దేవుడి ముందుకొచ్చి తప్పు ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు తిరిగి చేస్తారు. ఈ తప్పులను శని అస్సలు క్షమించడు. మీరు చేసిన కర్మను ఫలితంగా మీరే ఇచ్చే వెళ్తాడు. అప్పుడు తప్పుడు దారిలో వెళ్తున్న మీ జీవితంలోకి గురువుగా వచ్చి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టి తీరుతాడు. బిడ్డలు చెడిపోతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోడు కదా. శని కూడా అంతే. మిమ్మల్ని దారిలో పెట్టి మీలో మార్పు వచ్చిన తర్వాతే మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇదే శనైశ్చరుని అసలు తత్వం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.